5కే లేచాను, కానీ వీడియో ఎడిట్ చేశాను అనమాట నిన్నటిది. అందుకని చెప్పి 5:30 అయింది, 5:45 అయింది. 10 minutes ఫాస్ట్ కదా. ఇల్లు చూసారా, ఎక్కడవక్కడ వదిలేసాను అని అన్నాను కదా. ఇప్పుడు ఫాస్ట్గా అన్నీ కలిపి ఒక్కటేసారి ఫాస్ట్గా చేసేస్తా. మల్టిపుల్ టాస్కింగ్ చేయాలి, ఇప్పుడు టైం సరిపోదు. అసలు అక్కడ ఉన్నాయి చూసారా. ఇప్పుడే బయటకు వచ్చాను, ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. చాలా పనులు ఉన్నాయి, చాలా చెయ్యాలి. వాచ్మెన్ బయట తుడిసేసి ఉంటాడు. బయట లైట్లు, ఈ తలుపు తీస్తే గాలి మట్టికి చల్లగా వస్తుంది. కొంచెం సేపు తలుపేసేస్తాను బాబాయ్, చలిగా ఉంది బాగా. అసలే గొంతు డ్యామేజ్ అయింది. సో ఫాస్ట్గా క్లీన్ చేసేస్తాను. ఏం చేస్తాను ఏంటి అనేది చూడండి. నేను ఎప్పుడు కూడా ఇంటిని క్లీన్ చేసేస్తాను ఫస్ట్, మిగతా పనులు తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ఇంటిని క్లీన్ చేస్తాను. యాక్చువల్గా ఇది క్లీన్ చేసేసుకుంటే మనకి ఒక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది. వంట పని, ఆఫీస్కి వెళ్ళడం అదంతా సెకండరీ అయితే, ఈ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము ఇలాంటివన్నీ ఫస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ కొంచెం ఓసిడి లాగా ఉంటాను కాబట్టి ఇల్లు క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట. నేను లేవడంతోనే చూసారు కదా, టైం 5:30 అయింది. ఇంకా ఫాస్ట్గా ఇల్లంతా సర్దుతున్నాను. ఇంకా నిన్నడు అలాగే ఉంచేసాను ఎక్కడవక్కడ. ఇంకా ఈరోజు అయితే గమ్మున లెగాలి అని చెప్పి ఇవన్నీ సర్దుకోవడం కోసమైనా గమ్మున లేచాను అనమాట. ఈ మధ్యన సాయంత్రం అప్పుడు టైం సరిపోవట్లేదు వాయిస్ ఇవ్వడానికి, వీడియో ఎడిట్ చేయడానికి అలాగా. అందుకని చెప్పి పొద్దున్నే లేస్తున్నాను అనమాట ఎర్లీగా. సాయంత్రం అప్పుడు ఇచ్చేద్దామని అనుకుంటున్నాం, కానీ టైం అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు. నేనే ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నాను, అందుకని టైం సరిపోవట్లేదు అనమాట. నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అన్నం వండేసాము అని అంటే మ్యాక్సిమం వంట అయిపోయింది అని అనిపిస్తుంది. అదేంటో తెలీదు. ఇంకా ఫాస్ట్గా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ముగ్గు అయితే ఇది వేసాను. చాలా మంచిగా అనిపించింది నాకు. మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి. ఇంకా ఉర్లీస్ ఉంటాయి కదా మన ఇంట్లో, అందులో దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. ఈరోజు కొంచెం చల్లగా లేకుండా వేడిగా, కొంచెం వేడిగా అనిపిస్తుంది. మరీ అంత చల్లగానూ లేదు, మరీ అంత వేడిగానూ లేదు, న్యూట్రల్గా ఉంది. సో కొంచెం వేడిగా ఉంది. పువ్వులు ఏమన్నా పాడైతాయేమో అని అనుకున్నాను. ఇవి పండగప్పుడు దేవుడి దగ్గర నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులు అనమాట. అప్పుడు ప్రతిరోజు పూజ చేశాను కదా, ఆ టైంలో అనమాట. పువ్వులు అయితే బాగానే ఉన్నాయి. మోరోవర్ ఈరోజు కూడా ఇంకా పువ్వులు తీసుకొని వచ్చాను మార్కెట్ నుండి. కొంచెమే ఉన్నాయి పువ్వులు కాబట్టి ఇవి అంత ఎక్కువగా ఫీల్ చేయలేదన్నమాట. సో పువ్వులు అయితే దేవుడి దగ్గర నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 days, ఆ తర్వాత మొన్న సండే రోజు ఉర్లిల్లో వేసాను అనమాట. అవి అయితే బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లాంట్స్, కొన్ని లైవ్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇంట్లో. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూసారు కదా, ఒక స్టాండ్ మీద అటు ఇటు పెట్టాను. అవి ఐకియా నుంచి తీసుకొని వచ్చాను. అవి ఆల్మోస్ట్ 350 అలా ఉంటాయి అనుకుంటా. పెద్దదైతే 450 550. నేను నిన్న చూపించాను కదా ఊరి నుంచి మా అన్నయ్య ఏమేమి తీసుకొచ్చాడు అని, అవి అలాగే ఉన్నాయన్నమాట. మా అమ్మ మా నాన్న మ్యాక్సిమం రోజుకి 2-3 సార్లన్నా మా అమ్మని తలుచుకుంటాను నేను. మా నాన్నని తలుచుకోవడం తక్కువ, కానీ అమ్మనైతే ఎప్పుడు తలుచుకుంటానే ఉంటాను. తను ఉంటే మా లైఫ్ ఇలాగ ఉండదు కదా అని ఒక్కొక్కసారి చాలా ఫీల్ అయిపోతాను అనమాట. ఇంకా వాళ్ళ ఫొటోస్ కొంచెం వంకరగా ఉన్నాయని చెప్పి సెట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ లైవ్ ప్లాంట్స్ పెట్టాను కదా క్రాకరీ యూనిట్ మీద, ఇంకో ఫ్రిడ్జ్ మీద ఇది సీసాలో మంచిగా రూట్స్ వచ్చినాయి వీటిలన్నిటికి కూడా.
ఈరోజు ఇంకా వంకాయ పాలు పోసి వండుదామని అనుకుంటున్నాను. అన్నం అయితే ఉడికిపోయింది. వంకాయ పాలు పోసి వండితే మంచిగా ఉంటుంది, తెల్ల వంకాయలు కదా. మీరు వండుకుంటారా లేదా అనేది తప్పకుండా చెప్పండి. ఇది వచ్చేసి మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అమృత్సర్ మ్యాగ్నెట్ కాదు అది, జస్ట్ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటే ఢిల్లీకి సంబంధించినవి ఏమీ లేవన్నమాట. అందుకని చెప్పేసి అమృత్సర్ ఢిల్లీ దగ్గరే కదా, అందుకని అది తీసుకొని వచ్చాను అనమాట. ఇంటి పని అయిపోయింది, వంట కూడా ఆల్మోస్ట్ సగం అయిపోయింది. అంటే అన్నం కూడా వండేసాను కదా, వంట పని కూడా అయిపోయింది అనే ఫీలింగ్ నాకు. ఇంకా కూర ఒకటి వండేసి గిన్నెలు కడిగేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరాలన్నమాట. ఎండ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుందని చెప్పాను కదా, కొంచెం వేడి కూడా స్టార్ట్ అయింది అని అనిపిస్తుంది నాకు. కానీ కొంచెం చల్లగానే ఉంటుంది సాయంత్రం అప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు. మా ఇంట్లో ఏంటంటే మార్చ్ వరకు చల్లగానే ఉంటుంది అనమాట. ఈ బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని ఉంటే అంత వేడిగా అయితే ఏమీ అనిపించదు నాకైతే. నేను ఏం చేస్తున్నానంటే నూనె సీసా ఉంది కదా, అంటే ఇది సిగ్నోరా వేరు నూనె డబ్బా అనమాట. వేడి నీళ్ళు ఇందులో ఎలాగ కూర వండాలి కదా అని చెప్పి ఈ సీసాలో నూనె అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఈ కూరలు వండాల్సిన గిన్నెలోనే వేడి నీళ్ళు మరగబెట్టి ఆ సీసాలో పోస్తున్నాను. కడుగుదాము, ఈరోజు కొత్త నూనె ప్యాకెట్ వేద్దాము అని చెప్పి ఇందులో వేడి నీళ్ళు పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసాను. ఈరోజైతే కొంచెం బాగానే ఉంది టైము. నేను ఎంత ఎర్లీగా లేస్తే అంత త్వరగా వెళ్ళిపోతాను ఆఫీస్కి. కానీ ఒక్కొక్కసారి అస్సలు వెళ్ళాలనిపిస్తుంది కానీ ఆఫీస్కి వెళ్దాంలే అలా అనుకున్నాను అని అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి కొత్త ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి పక్కనే పెట్టాను. ఇంకా సాయంత్రం కడిగిన తర్వాత నూనె అందులో వేద్దాంలే అని చెప్పి. అది ఇదేం ఆయిల్, నేను దాన్ని ఫ్లిప్కార్ట్లో తెప్పిస్తాను ఎక్కువగా, బయట కొనను. ఫ్లిప్కార్ట్ అయితే 1/2 లీటర్ నుంచి వస్తాయి అన్నమాట. బయట కొనాలి అని అంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఇంకా అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్ నుంచే మ్యాక్సిమం ఆర్డర్ చేస్తాను అనమాట. ఒకటేసారి 2-3 ప్యాకెట్స్ ఆర్డర్ చేసేస్తాను, స్టోర్ చేస్తాను అనమాట. ఒక స్పూన్ చూపించాను కదా, యాక్చువల్గా ఆ స్పూను ఈ సీసాలు జాడీలు ఉన్నాయి కదా, ఉప్పు కారం వేసిన జాడీలు, అందులో పడతాయేమో అని అనుకున్నాను. ఆ స్పూన్ కూడా పట్టలేదు. యాక్చువల్గా ఇది చాలా చిన్న స్పూన్, ఇది ఐస్ క్రీమ్ తింటే వచ్చిన స్పూన్స్ అనమాట ఇవి, స్టీల్ స్పూన్స్. అవి కూడా స్పేస్గా అంటే పెద్దగా ఉన్నాయి. అంటే దీనికంటే చిన్న స్పూన్స్ తేవాలన్నమాట ఈ లెక్కన. నాకైతే అదే అర్థమైంది, చాలా పెద్దగా అనిపిస్తుంది. అంటే పెద్ద సైజ్ అయిపోయింది స్పూన్స్, జాడీలు వచ్చి కొంచెం చిన్న సైజ్ అయినాయి. కొంచెమే అనమాట, ఎంతో కాదు. కానీ ఓపెన్ ఎందుకు ఉండాలి, క్లోజ్డ్ ఉంటే బాగుంటాయి కదా, ఇంకా అందుకని అంత పర్టికులర్గా చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేయడానికి వెళ్ళాను. టైం 9 అయ్యింది. బయలుదేరిపోయాను ఇంకా ఆఫీస్కి. పొద్దున్న 9-10కి బయలుదేరాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 9 అయింది. ఇప్పుడే వచ్చాను. ఇగో ఇవన్నీ తీసుకొని వచ్చాను మార్కెట్ నుంచి. అయితే ఫ్రెష్ అయ్యి వస్తాను, స్నానం చేయాలి. ఇంట్లోకి వచ్చిన వెంటనే నేను అసలు ఏం ముట్టుకోను, మ్యాక్సిమం ముట్టుకోకుండా స్నానం చేసి వచ్చేస్తాను. తర్వాత ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ మట్టుకి ఇవ్వడం మర్చిపోకండి. నాకు కూడా గోరుమిటి తినాలని ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఆఫీస్కి గోరుమిటీలు, పాకుండలు ఈ రెండే తీసుకెళ్ళాను అనమాట. సో గోరుమిటి తినాలని ఉంది. యాక్చువల్గా ఇవి చాలా పెద్ద సైజులో చేసేసారు. ఇంత సైజు తినాలంటే బేసిక్గా నాకు ఇలాంటివి అంటే అసలు ఇష్టం ఉండదులేండి. మనకు అన్నీ మెత్తగా ఉండాలి. మన పళ్ళు కూడా బాగా పనిచేయవన్నమాట. జస్ట్ చూస్తా. మెత్తగానే ఉంది. కానీ ఇంత సైజ్ కాకుండా చిన్న సైజ్ చేస్తుంటే బాగుండు. ఎక్కువ వద్దును.
ఇవి నచ్చినాయి ఆఫీస్లో. లిటరల్గా టైం ఎంత తెలుసా? 20 minutes to 10. నిద్ర వచ్చేస్తుంది ఒక పక్కన. ఇంకా ఇవి ఇలాగే ఉంచేసా. చూసారా సర్దాలు ఇల్లంతా గిన్నెలు ఉన్నాయి అక్కడ. దగ్గు మందు ఇది వేసుకోకపోతే ఇంక మనం పనికిరామన్నమాట. మామూలుగా ఉండదు దగ్గు. ఈరోజు ఈ బాక్స్లో ఏమేమి తీసుకెళ్ళాను, గోరుమిటీలు పోకుండలు తీసుకొని వెళ్ళాను. ఉంచాలి మళ్ళీ ఒక 3-4 రోజులు కంటిన్యూస్గా పట్టుకెళ్ళాలి, లేకపోతే నేను అలా తిన్నా మళ్ళీ నాకు పాపం తగులుతుంది కదా. ఇది లంచ్ బ్యాగ్. ఈ 3 20 రూపాయలకి ఇచ్చారు ఈ రోజు అయితే. అసలు ఒక్కొక్కసారి అయితే ఎంత రేట్లు పెడతారో వాళ్ళు. ఈ 3 20 రూపాయలకి ఇచ్చారు. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఎక్కడక్కడ సర్దేయాలి ఇప్పుడు. లేదంటే నాకు ఇంక రేపు నుంచి ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి ఆఫీస్కి. నాకు ఇంక టైం సరిపోదు అనమాట. కొత్తిమీర, చిక్కుడుకాయలు, పొటాటో, క్యారెట్ ఇవి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మట్టి పొటాటోస్ బ్యాగ్ లోపల పెట్టేస్తున్నా. పొద్దున్న ఫ్రైడ్ రైస్ చేయాలని మరి నేను టమాటో అంటున్నానండి, చిక్కుడుకాయలు, పొటాటో, క్యారెట్ తెచ్చి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఈ బాటిల్ ఒక వేస్ట్ అని చెప్పి. ఇది నూనె డబ్బా. ఇది కంపల్సరీగా ఉండాలి దీనికి సపోర్ట్ గా. లేదు అని అంటే ఇది ఉంది కదా, ఇవి మనం ఇలా పెట్టినా కానీ ఈ సైడ్స్ నుంచి కారిపోతాయి అన్నమాట. అసలు ఎంత కోపం వచ్చేస్తుందో నాకైతే, కానీ తప్పదు కదా, ఈ సైడ్స్ నుంచి కారిపోతాయి. ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకా అందుకే ఇందులో కారిపోతే ఇందులో అంతా కింద అయిపోతుంది అని చెప్పి చిరాగ్గా ఉంటుందని ఒకసారి అలా చేశాను. ఇంకా అప్పటి నుంచి ఇది పెడుతున్నాను అనమాట. మనం నిండా పోసుకున్నా తక్కువ పోసుకున్నా ఇలాగే ఉంటది ఇది. ఇంక మనం ఏం చేయలేము ఇది మార్చేసుకుంటే తప్ప. ఇది కూడా సిరామిక్ది కొనేస్తా. ఇప్పుడు వస్తున్నాయి కదా జాడీ లాంటి మెటీరియల్, అలాంటిది కొనేస్తా. ఒక పని అయిపోతుంది. ఈ ఆయిల్ నేను చాలా రోజులు వాడతాను. యాక్చువల్గా ఆయిల్ తక్కువ వాడతాను నేను బేసిక్గా. ఇదేం నూనె నేను ఓన్లీ ఫ్లిప్కార్ట్లో తెప్పిస్తాను. ఫ్లిప్కార్ట్లోనే కొంచెం తక్కువ ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. మిగతా చోట్ల అంతా ఎక్కువ ఉంటుంది. ఇది డీమార్ట్లో కూడా ఎక్కువే ఉంది. ఇది అయితే కారింది ఇక్కడ. నీట్గా కడుగుతాము. ఇలా కారితే మట్టుకి నాకు ఎంత చిరాకు వచ్చేస్తుందో. ఇది పెడుతున్నాం కదా, ఇప్పుడు బాగానే ఉంటుంది 1-2 సార్లు. తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది ఇది. ఇది పెట్టాం కదా, ఇంక ఇది పెట్టుకోకూడదు. పెట్టుకుంటే నేను తీయలేను అనమాట. మళ్ళీ ఏ కత్తితోనో అలా తీయాలి. ఇంకా అందుకని చెప్పి అలా అది జస్ట్ ఇలా పెడతాను అంతే. ఇలా చాలా ఇంపార్టెంట్. నైట్లో కూడా బాగా దగ్గు వస్తుంది. ఆ దగ్గు వచ్చి మేలుకు వచ్చేస్తున్నాను. నిద్ర పట్టట్లేదు తర్వాత. ఇంకా స్మెల్ అయితే చాలా చండాలంగా వస్తుంది. కాకపోతే గొంతులోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చల్లగా ఉంటది అనమాట. ఏది ఏమైనా దగ్గు తగ్గాలంటే వేసుకోవాలి కదా, అందుకని వేసుకుంటున్నాను అంతే.
ఇది వేసుకుంటే ఇంక అసలు ఏం తాగను తినను కూడా, ఎందుకంటే కొంచెం అదంతా కరగాలి కదా. పొడి దగ్గు మంచిగా పనిచేస్తుంది ఇదైతే, ఈ మెడిసిన్ ఎస్పెషల్లీ. ఇది ఎవరిది? ఇది ప్లస్ వాళ్ళదన్నమాట. బాగా అతి పెద్ద టాస్క్ ఏది అని అంటే ఇదే అనమాట. బట్టలన్నీ మడత పెట్టాలి. పొద్దున్న తీసుకొని వచ్చి ఇక్కడ వేసాను. ఈ పొద్దున్న మడత పెడదాం అనుకున్నాను కానీ మడత పెట్టలేదు. ఇప్పుడు వీటిని మడత పెట్టాలి. ఇది కనుక మడత పెట్టలేదంటే మళ్ళీ రేపొద్దున్న త్వరగా లేవాలి. అందుకని చెప్పి ఇప్పుడు మడత పెట్టేసి కొంచెం లేట్ అయినా కానీ పడుకుందామని అనుకుంటున్నా. టైం ఆల్మోస్ట్ 10:30, 10:20 ఎంతో అయినట్టుంది. ఫాస్ట్గా మడత పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ జస్ట్ పెట్టేస్తా. అలా అనుకుంటాను కానీ నేను అంత ఫాస్ట్గా చేయలేనులేండి. అందుకే స్లో లైఫ్ అని #, పెడుతున్నా ఈ మధ్య. నేను స్లోగానే చేస్తా, సానుగా. ఆఫీస్లో మటుకి పనులు అయితే చాలా ఫాస్ట్గా చేస్తా. సరే మరి బట్టలు మడత పెట్టి నేను కూడా పడుకుంటాను. మీరు కూడా మంచిగా ఉన్నారు అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ మరి.